నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. కానీ అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం, 4000 రూపాయలు ఈరోజు మనం చేసాం. చెప్పాలి, మనం పనులు చేస్తాం ఎంత ముఖ్యమో, చేసిన పనులు కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంతేకాదు, మారుతున్న కాలానికి పార్టీలో కూడా మార్పు రావాలని నేను కోరుకున్నా. వేదిక ముందున్న పెద్దలందరూ తెలుసు, పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. అనేకసార్లు పాలిట్ బ్యూరోలో కూడా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను మాడటం కూడా జరిగింది. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని నేను ప్రతిపాదిస్తాం కూడా జరిగింది. అది నాకు కూడా వర్తిస్తుంది. అందరికీ టర్మ్ లిమిట్ ఉండాలి. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ అవ్వాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పాలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పాలిట్ బ్యూరోలో కూడా మారటం జరిగింది. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మనం అనుకున్న అన్నీ ఒకే రోజు అవ్వవు. మీరందరూ అనుకోవచ్చు, లోకేష్ అనుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా అని. నేను పోరాడా. జిల్లా పార్టీ కమిటీ నుంచి పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేదానికి నాకు 18 నెలలు పోరాటం పట్టింది. 18 నెలలు పోరాడా. పాలిట్ బ్యూరోలో పోరాడా. ఒక్కసారి తిరస్కరించారు, మళ్ళీ వెళ్ళా, మళ్ళీ అడిగా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది నాకు చెప్తున్నారు, అన్న ఇది అనుకున్నాయి చెప్పాను పని అవ్వలేదని. నమ్మకం దానికోసం 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. మొన్న జరిగిన మహానాడులో చాలా స్పష్టంగా 6 శాసనాలకి మనం తీర్మానం చేశాం. దాంట్లో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కార్యకర్తలే. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యకర్త వస్తే గౌరవంగా పలకరించాలి, మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. అన్ని సమస్యలు మనం పరిష్కరించగలుగుతామని నేను చెప్పట్లేదు. మనం అనుకున్న అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు కదబ్బా. మనం దేవుళ్ళు కాదు, మన మనుషులమే. కానీ ఆప్యాయంగా పలకరించాలి. ఆఫీస్కి వచ్చిన 2 నిమిషాలు కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, గౌరవించాలి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మొదటి శాసనం కార్యకర్తలే మన అధినేత. రెండోది ఇవ్వగలం.
యువత రాజకీయాల్లోకి రావాలి, పార్టీలోకి రావాలి. బూత్ క్లస్టర్, బూత్ యూనిట్ క్లస్టర్ కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, పార్టీలో యువతకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కింద నుంచి పై వరకు యువత పార్టీలో పారాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీని స్థాపించినప్పుడు ఎంతోమంది యువకులకి, అద్భుతంగా చదివిన డాక్టర్లు, లాయర్లకి ఆనాడు టికెట్ ఇచ్చి గెలిపిస్తాం కూడా జరిగింది. వాళ్ళు కూడా పార్టీకి అనేక సేవలు అందిస్తాం కూడా జరిగింది. నేను ఎవరిని విస్మరించట్లేదు, కానీ యువతని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. మూడో శాసనం, పేదల సేవల్లో సామాజిక న్యాయం. ఈరోజు మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇదంతా పేదరికం లేని సమాజం కోసం మనం చేస్తున్నాం. ఒక లక్ష్యంగా మనం పెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఈరోజు బాబు గారు P4 అంటున్నారు. బంగారు కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలి, మార్గదర్శులు వాళ్ళు ఆదుకుని పేదరికం నుంచి బయటికి రావాలి, తీసుకురావాలి. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే మన లక్ష్యమని ఆయన పదే పదే చెప్తున్నారు. దానికి ఆయన దారి కూడా మనందరూ చూపిస్తున్నారు. దాంతోపాటు సామాజిక న్యాయం అన్ని పదవుల్లో, దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక బూత్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, పార్లమెంట్ కమిటీ కానివ్వండి, స్టేట్ కమిటీ కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. అది మన బాధ్యత. ఇది మీరందరూ అమలు చేయాలని నేను కోరుతున్నా. నాలుగోది స్త్రీ శక్తి. మహిళల్ని రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ మార్గదర్శనంలో మనందరం ముందలు నడవాలి. పార్టీ పదవుల్లో కూడా మహిళలకి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల్లో 30% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని ప్రతిపాదన కూడా జరిగింది. ఆ బిల్ పాస్ అయింది. సో బూత్ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ వరకు మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా కమిటీలో ఉన్న మహిళల పైన కూడా ఉంది. మీకు 10 వచ్చిందని మీరు కూర్చుంటాం కాదు, మీరు ఒక 10 మందిని లాగాల్సిన అవసరం ఉంది. బాధ్యత మీ పైన ఉంది. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని ఉంటాయి. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి నేను మాడుతున్నా. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆ వాడక భాష మనం మానేయాలి. అదేంటంటే గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. పార్టీలో కూడా మహిళల్ని మనం గౌరవించాలి, ముందలకి ప్రోత్సహించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఐదోది అన్నదాతకు అండగా. అన్నదాతకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా మన పార్టీ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీరు చూశారు, పోయిన సంవత్సరం కొన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకపోతే సుమారుగా 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మొన్న మన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఏ పంట వేయాలి, ఎంత వేయాలి,